హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బగారా రైస్ విత్ రైతా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బగారా రైస్ని ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారు. ఎక్కువ ఇది తెలంగాణ స్పెషల్ రైస్ అంటారు. ఇది బగారా రైస్లోకి రైతా చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రైస్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలి అంటే పూర్తిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు, పూర్తిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను రెండు ఆఫ్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆనియన్స్ వేసుకొని వీటిని బాగా హీట్ అవనివ్వాలి. అలానే దీంట్లోకి నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు కావాలి అంటే ఒకదాని తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను అన్నీ ఒకేసారి వేసుకొని హీట్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా హీట్ అయిన తర్వాత లేదా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అలానే కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలానే పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగనివ్వాలి, కొంచెం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు మసాలా ఎక్కువ కావాలంటే ఈ గరం మసాలా, బిర్యానీ మసాలా అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేశాను. అలానే దీంట్లోకి ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, బాగా కొంచెం వేగేయాలి. వేగిన తర్వాత నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ నేను 1 అవర్ ముందు నానబెట్టాను. ఓన్లీ రైసే వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి కాబట్టి. ఆ తర్వాత నేను విడిగా అన్నం వండుతున్నాను కాబట్టి రైస్కి 1కి 2 గ్లాసులు వాటర్ వేసాను. కావాలంటే రైస్ ఉడికేటప్పుడు మళ్ళీ వాటర్ కావాలంటే లాస్ట్లో కొంచెం అలా చల్లుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవి నేను గంట ముందు నానబెట్టిన రైస్ కాబట్టి 1కి 2 గ్లాసులు వాటర్ పోసాను. అదే కుక్కర్లో అయితే 1కి 1 సరిపోతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం నెయ్యి, అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికనిస్తున్నాను. రైస్ని కొంచెం బాగా బాయిల్ అవ్వాలి, అంటే రైస్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అయితే చాలా బాగా సరిపోతుందండి, అందుకే నేను ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయడం లేదు. ఓకేనా. నేను రైస్లోకి కొంచెం బఠానీలు కూడా యాడ్ చేశాను. ఆ బఠానీలు నేను రైస్తో పాటే కడిగేసేసాను. కాకపోతే నేను మీకు రైస్తో వేసేది చూపించలా, విడిగా చూపించాను. ఇప్పుడు ఆ రైస్ ఉడికేలోపు రైతా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా రైతాకి కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు, కొంచెం కారం ఉంటుందనేసి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక దీంట్లోకి చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నాకైతే చాలా చిక్కగా అనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది క్యారెట్ రైతా అండి. మామూలుగా దీనిలో కుకుంబర్ రైతా కూడా మనం తినొచ్చు, బట్ నేను క్యారెట్ రైతా ఒక్కటే చూపించాను. రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూడండి, వాటర్ అంతా పోయి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచుకోవాలి. చూడండి, టేస్టీ బగారా రైస్ విత్ రైతా రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా, ఎంత పొడి పొడిగా ఉంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.